మా మనమడు చిన్న మనమడు సర్వపిండి కావాలని ఎడతాడు. మా తెలంగాణలో సర్వపిండి పెట్టి మా మనమనికి ఇస్తున్నా. మా తెలంగాణలో మేము ఎట్లా పెట్టుకుంటామో సర్వపిండి మేము చూపిస్తాము. వీడియోలో చూడండి, మీకు నచ్చితే మాకు సపోర్ట్ చేయండి. సర్వపిండి మా మనమనికి పెట్టి ఇస్తాను. ఫస్ట్ బియ్యం పిండి కలుపుకున్నా, కళ్యామాకు వేసుకున్నా. ఇలా ఏమేమి వేస్తామో చూడండి. ఇప్పుడు కారం పొడి వేస్తున్నాను చూడండి. పసుపు వేస్తున్నాను, పసుపు వేసుకుంటున్నాను. ఎల్లిపాయలు దంచుకున్నా ఇంట్లో వేస్తున్నాను. నువ్వులు సన్న పుష్కే ఉంటుందని గాలిచ్చి పెట్టుకున్నాను. నువ్వులు వేస్తున్నా. గంట ముందు శనగపప్పు నానబెట్టుకున్నాను. శనగపప్పు వేస్తున్నా పిండిలా. సొరకాయ తురుము వేస్తున్నాను, కమ్మగా ఉంటుంది. కలిపి ఇవన్నీ వేసి అన్నీ మంచిగా కలగలుపుకోవాలి. ఉప్పు మర్చిపోయినా, అన్నే చూడు నన్నే చూడు అంటది ఉప్పు. అందుకోసము ఇప్పుడు ఉప్పు వేసిన తీసుకుతాన్నా. మా తల్లిదండ్రులు వచ్చి మా తల్లి అన్నం వండి ఆరబెట్టేది కుండల. ఆరబెడితే మేము వచ్చి పనిలో పోయొచ్చా గంజి పోసుకొని తాగేది. మా పల్లెటూళ్ళ గంజి పోసుకొని తాగితే మాకు సగం ఆకలి చల్లారేది. మా అమ్మ మాకు రొట్టె చేతి మీదనే చేసి ఇచ్చేది, జొన్న రొట్టె. మేము తినేది, పెట్టేది. అన్నీ వేసి సర్వపిండి పెట్టి మాకు అందరికీ ఇచ్చేది. మా తమ్ములకు 5గురికి, మా అక్కయ్యలలో 3గురము, మా అమ్మ మా నాన్న అందరికీ ఇచ్చేది మా తల్లి మాకు. సరే నేను అందరోళ్ళ పనికి పోయొచ్చాను. పోయొచ్చి బట్టలు పిండుకొని స్నానం చేసి అన్నం తిని ఇట్లా కూర్చుంటే మా మనోడు సర్వపిండి కావాలని ఏడితే సర్వపిండి పెడతాన్నా. చేతులు నొత్తే ఇక మట్టి ఎత్తినా కదా, అందరోళ్ళ పనికి పోయి చేతులు నొత్తే పారబట్టి ఎత్తినా. నా బిడ్డను విసుకుతాంది. ముందుగా నూనె పోసుకోవాలి, గంజెలుపు ఇట్లా దింపుకోవాలి. కొంచెము నూనె ఎక్కువనే పడుతుంది సర్వపిండికి. సర్వపిండి పెడతాన్నా. మంచిగా రుచిగా ఉంటుందని కట్టెల పొయ్యి మీద పెడతాన్నా. కట్టెల పొయ్యి అంటూ పెడతాన్నా. కట్టెలు తీసుకొని పొయ్యి కాడికి వస్తాన్నా. గంజు ఖరాబ్ అయింది మంట కానీ పొగకు నేను బూడిది పెట్టుకొని పొయ్యి మీద పెడతాన్నా. వరకు ఒక పాట పాడుతాన్నా. ఆ పాట మీరు వినాలే. హరి మదన సుందరి సంసారి మారోట దంచవచ్చిందో, మదన సుందరి దాన్ని చూసి మాయన్న కన్నులేసిండో, మదన సుందరి. ఒక పక్కకు దగడు మంచిగా దాకకుంటే నేను పక్క దింపి పెట్టిన. పిండి ఉంటే తింటే పులుసురం ఎత్తది, అది మంచిగా ఉడకాలి. హరి మదన సుందరి అద్దద్దు ఓయన్న అది మోవనంగి, మదన సుందరి మోంగి ముఖమేల నీ ముఖమేల, మదన సుందరి. హరి జబ్బేడు కురులాది జమిలి పాపడదో, మదన సుందరి దాన్ని చూసి మాయన్న కన్నులేసిండో, మదన సుందరి అద్దద్దె ఓయన్న అది మోహనంగి, మదన సుందరి మోహనంగి ముఖమేలని మంచిగా వాడినా. ఇంకా ఇప్పుడే దించుకున్నా. ఇది ఎట్లున్నదో చూద్దాం. ఉడకలేదా అని చూస్తున్నా, మరెత్తన్నా. కొద్దిగా అడుగు అంటుకున్నది, పల్సాగుండి కొద్దిగా అడుగు అంటుకున్నది. తింటే రుచిగా ఉంటుంది.
ముదుగాలు పొయ్యి దేవునికి వేస్తాము. అగో వేస్తాను. నేను ఈ ఎట్లున్నదో తిని చూస్తా. తిని చూసి మా అల్లునికి ఇస్తా. సూపర్ ఉన్నది, కమ్మగా ఉన్నది. మా మనమనికి మా అల్లునికి ఇస్తాన్నా. మీరు కూడా ఇట్టనే చేసుకొని తినండి. ఇగో దా మా అల్లునికి ఇస్తాన్నా. తింటాడు. ఎట్లున్నది? కమ్మగా ఉన్నదా? ఇగో మా అల్లునికి ఇస్తాన్నా. నేను తిని చూసి చెప్పు ఎట్లున్నదో. రుచిగా ఉన్నదా? ఉన్నదా? సరే రా బిడ్డ అన్నాడు. ఇగో పట్టుకనే నా మనమడు మంచిగా తింటాడు ముందట పెట్టుకొని. ఇగో నా బిడ్డకి ఇస్తాన్నా. నా బిడ్డకి ఇస్తాన్నా. ఎట్లున్నది మదనవ్వ? సూపర్ సూపర్ ఉందా? ముంజాయ ఎట్లున్నది? ఇగో కోరవ్వ. ఇగో మా కోడలికి ఇస్తాన్నా. మా అన్న బిడ్డకు ఇగో తింటాంది కమ్మగా ఉన్నదని. సూపర్ ఉన్నది. మా అత్తమ్మ చేసిన సర్వపిండి అది చిన్న మంచిగా ఉందా? తీయగా తీయగా ఉన్నదంటాడు మా మనవ. కమ్మగా ఉన్నదా? మెడలోపకు నోటాను కమ్మగా ఉన్నదా? ఉన్నదా? మేమందరము మామిడి చెట్టు కింద కూకుంది. మా అన్న కొడుకు, మా అన్న కోడలు, నా అన్న బిడ్డలు, నేను, మనవలు మనవరాళ్ళం అందరము ఇక్కడ తింటున్నాము సర్వపిండి. ఈ వీడియో మీకు ఇష్టమైతే సపోర్ట్ చేయండి. మీరు చేయండి, సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ బాయ్.